హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరొక బ్యూటీ టిప్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. స్కిన్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేనైతే శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పాలు తీసుకోవచ్చు అండి, లేదంటే పెరుగైన వేసుకోవచ్చు, లేదంటే రోజు వాటర్ ఏవైనా పర్లేదండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. శనగపిండి అయితే బ్యూటీ పార్లర్లో వేలకు వేలు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. సింపుల్గా మన ఇంట్లో దొరికే రెమెడీతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మొత్తం అయితే తొందరగా పోతాయండి. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మన ఎండలోకి వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది కదండి, ఆ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే డెలివరీ అయ్యాకైతే చాలా బ్లాక్ అయిందనమాట. ఫేస్ అంతా అయితే ట్యాన్ అయిందనమాట. అంటే ఎక్కువ హార్మోన్స్ ఉంటాయి కదా, హార్మోన్స్ వల్ల అయితే నేను చాలా బ్లాక్ వచ్చానండి. అంతకుముందు బాగా వైట్ ఉండేదాన్ని. ఇంకెప్పటి నుంచి అయితే నేను స్కిన్ కేర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం పసుపు పాలు ఏంటంటే మన ఫేస్లో ఉన్న మురికిని అయితే రిమూవ్ చేస్తుందండి. పసుపు ఏంటంటే మొటిమలు ఉంటాయి కదండి, యాంటీ బ్యాక్టీరియా అయితే పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే వారానికి ఒక్కసారి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటే ఈ మధ్యకాలం ఒక 6 మంత్స్ నుంచి అయితే 6 మంత్స్ ఏం కదండి, దాదాపు 1 ఇయర్ అవుతుందన్నమాట. నేను ఎలాంటి ఫేస్ ప్యాక్స్ కానీ ఏం యూజ్ చేయలేదండి. నా ఫేస్ అయితే బాగా డల్గా అన్నీ అంటే కొంచెం ట్యాన్ అయితే పట్టేసిందనమాట. ఇప్పటి నుంచి అయితే డైలీ నా స్కిన్ కేర్ అయితే మీరు చూపిస్తాను. ఇక్కడ చూసారా, మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే స్క్రబ్ చేసుకోవాలండి. అప్ అండ్ డౌన్ మోషన్లో అయితే సర్క్యులర్ మోషన్లో అయితే స్క్రబ్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్ చేసుకుంటే ఏంటంటే మన ముఖంలో ఉన్నటువంటి నలుపును అయితే పోగొడుతుంది అనమాట. చూడండి, చాలా బాగుంటుందండి. మనం బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ చూసారా, హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నానండి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ చేతికి ఈ చేతికి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో, అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి అయితే ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే ఇంకా ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. చూస్తే నా ఫేస్ అంతా బండలుగా చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్ళాలని చెప్పి తల స్నానం చేయాలి, అందుకని చెప్పి మెడకి ఫేస్కి అన్ని అంతా అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా నేను తల స్నానానికి ముందే చేసుకుంటాను అనమాట, లేదంటే మిగతా టైంలో ఇంకా డ్రెస్ మొత్తం పాడవుతుందని చెప్పి నేనైతే మిగతా టైంలో అయితే వేసుకోనండి. ఇక్కడ చూసారా, బాగా స్క్రబ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి. పైకి వేసుకోనమాట. చూసారా, నెక్ కూడా అప్లై చేసుకోవాలండి. నాకైతే నేను డెలివరీ అయిన తర్వాత అయితే నా నెక్ కూడా బాగా నల్లగా వచ్చేసిందండి, కురుపులాగా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మట్టి ఉంటుందండి ఎక్కువగా, అంటే ట్యాన్ వల్ల కూడా నల్లగా అవుతుంది, లేదంటే హార్మోన్స్ వల్ల కూడా నల్లగా అవుతుంది అనమాట. ఇంకెలాగైనా సరే నెక్ను కూడా క్లీన్ చేసుకుంటానండి. స్క్రబ్ చేసుకోవాలి, బాగా డ్రై అయిపోవాలండి. ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. నేను వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చానండి. చూసారా, ఫేస్ అయితే చాలా నీట్గా ఉందండి. ట్యాన్ మొత్తం అయితే రిమూవ్ అయిందనమాట. ఫేస్ అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలండి, డ్రై అయిపోవాలన్నమాట. 10-15 మినిట్స్ అయితే అవుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.